సో వెల్కమ్ టు నాగేనాదిత్య మ్యాథ్స్ 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా స్వాగతం. సో మీరు 3 రోజుల నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. సో ఈ 3 రోజులు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్ సంబంధించిన ఎగ్జామ్స్ రాశారు. మరి సోమవారం నుంచి మనకి సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దాంట్లో మనకి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ అనేది 2వ తారీఖున May 2 మనకి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ అనేది మీరందరూ కూడా రాయబోతున్నారు. సో ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి సో ఏ విధంగా ఒక 1 అవర్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే దానికోసం చిన్న చిన్న టెక్నిక్స్ చెప్పుకుందాం మనం. సో 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 14 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 14 చాప్టర్స్లో 2 చాప్టర్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. మెన్సురేషన్ అండ్ అనదర్ చాప్టర్ వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ 2 చాప్టర్స్ మనకి రిమూవ్ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ వచ్చి 12 చాప్టర్స్ మనకు ఉన్నాయి. సో మనకి ఈసారి ఎగ్జామినేషన్లో 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఇదివరకు మనకి ఎలా ఉండేదంటే గ్రేడ్ పాయింట్స్ అని ఉండేవి. అంటే 92 అబోవ్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా 10 పాయింట్స్ రావడం అనేది జరిగేది. కానీ ఈ సంవత్సరం గ్రేడ్ పాయింట్స్ అనేవి తీయడం జరిగింది. సో దాని ప్లేస్లో మరలా మార్క్స్ని యాడ్ చేయడం జరిగింది. అందువల్ల ఈసారి రాయబోయే ఎగ్జామినేషన్స్కి ప్రతి మార్కు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఇదివరకు 92 మార్క్స్ వచ్చినా 100 మార్క్స్ వచ్చినా కూడా ఎవరికైనా సరే 10 పాయింట్స్ వచ్చేయమాట. కానీ ఈసారి సర్టిఫికేట్లో క్లియర్గా 100కి 100 మార్క్స్ వస్తే ఆ సర్టిఫికేట్ మనకి చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో మంచి మార్క్స్ అంటే 100కి 100 రావటం. కాబట్టి ఆ విధంగా మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో 100కి 100 మార్క్స్ వచ్చే సబ్జెక్టుల్లో మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో మన ఎగ్జామ్ బాగా రాయాలంటే, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ బాగా రాయాలంటే మనం ఫస్ట్ చేయవలసిన విషయం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు. సో మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో మిస్టేక్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు, మ్యాథమెటిక్స్లో ఒక ప్లస్ ప్లేస్లో మైనస్ పెడితే సో ఆ ప్రాబ్లం యొక్క వాల్యూ మొత్తం మారిపోతుంది అన్నమాట. కాబట్టి మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే సూత్రాన్ని పాటిస్తూ సో స్టార్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్లోగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో దాని తర్వాత మనం ఆటోమేటిక్గా స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు కూడా పెరుగుతాయి. సో ఆ విధంగా మనం ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో ఈసారి ఎగ్జామినేషన్ పేపర్ మీ అందరికీ తెలుసు, 100 మార్క్స్ పేపర్, 33 క్వశ్చన్స్. సో 1 నుంచి 12 క్వశ్చన్స్ వచ్చి మనకి 1 మార్క్ క్వశ్చన్స్. అదేవిధంగా 13th నుంచి 20th క్వశ్చన్ వరకు వచ్చినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే 21st నుంచి 28th వరకు మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. 29th నుంచి 33 క్వశ్చన్స్ వరకు కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ చూద్దాం. సో 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఏం చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి? సో 8 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్, అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అనే ఈ 2 చాప్టర్ల నుంచి కూడా మనకి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అయితేనేమి, ప్రీ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ అయితేనేమి, సో ఈ 2 చాప్టర్ల నుంచి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వటం జరగలేదు. 8 మార్క్స్ క్వశ్చన్ అంటే మనకు ఉన్న చాప్టర్ 12 క్వశ్చన్స్, 12 చాప్టర్స్. సో దీంట్లో మనకి ఎగ్జామినేషన్లో 10 క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే చాయిస్తో కలుపుకుంటే 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో మనకి రిమైనింగ్ 10 చాప్టర్స్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ పక్కన పెట్టినట్లయితే ఈ 10 చాప్టర్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ చాయిస్, ఇంటర్నల్ చాయిస్లో ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బాగా మనం ముఖ్యంగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏంటంటే కంపల్సరీగా గ్రాఫ్ ప్రాబ్లం, పాలినామియల్లో ఉండే గ్రాఫ్ ప్రాబ్లం కంపల్సరీగా మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒక్కోసారి పాలినామియల్స్లో గ్రాఫ్ ప్లేస్లో మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో గ్రాఫ్ ఇవ్వచ్చు. అదేవిధంగా స్టాటిస్టిక్స్లో గ్రాఫ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో గ్రాఫ్ ప్రాబ్లం అంటే కేవలం పాలినామియల్స్లో మాత్రం గ్రాఫ్ మాత్రమే చూడకుండా ఇవి కూడా చూడండి. అదేవిధంగా దీనికి చాయిస్ ఏంటంటే మనకి సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఎ సర్కిల్ అనే చాప్టర్లో మనకి ఎక్సైజ్ 9.2లో ఉన్న కన్స్ట్రక్షన్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి ఎక్సైజ్ బిఫోర్ ఒక ఎగ్జాంపుల్ కింద ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఎక్సైజ్లో ఉన్న కన్స్ట్రక్షన్లో 2 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ 2 కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే మనకి ఇన్ కేస్ ఏదైనా గ్రాఫ్ ప్రాబ్లం మీకు డిఫికల్ట్ అని అనిపిస్తే కనుక మనం ఆ కన్స్ట్రక్షన్ వేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మనకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో మీరందరూ కూడా పాలినామియల్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఈ 2 చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మనకు ట్రిగ్నామెట్రీ చాప్టర్ తీసుకున్నట్లయితే ఎక్సైజ్ 11.4లో 3 to 10 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. సో ఆ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రావటం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి మ్యాథమెటిక్స్లో కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే ఒక చాప్టర్ ఉంది. దాని పేరు ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఎందువల్లంటే ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ అన్ని మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్ నుంచి వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి మనం ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 7.2లో ఉన్న పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ మీద బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్, అదేవిధంగా సెక్షన్ ఫార్ములా మీద బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ చూసుకోవాలి బాగా. అదేవిధంగా హెరోన్ ఫార్ములాని బేస్ చేసుకున్న ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని హెరోన్ ఫార్ములా ద్వారా వెరిఫై చేయమని అడిగే ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్సైజ్ 7.4లో ఉన్న ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయటం, సో దానికి సంబంధించిన ప్రాబ్లం చూసుకోవాలి. అదేవిధంగా కొలీనియారిటీ మీద ఉన్న ప్రాబ్లం కూడా చూసుకోవాలి. సో వీటిలోంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మరొక చాప్టర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 1.4 నుండి కానీ లేదా ఎక్సైజ్ 1.5 నుండి కానీ లాగరిథమ్ చాప్టర్ నుంచి కానీ మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లాగరిథమ్ చాప్టర్ చూసుకున్నట్లయితే మనకి 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ బాగా చూసుకోవాలి. అలాగే ఎక్సైజ్ 1.4లో చూసుకున్నట్లయితే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని కానీ, లేదా √5 + √7 ఇర్రేషనల్ కానీ, లేదా √5 ఇర్రేషనల్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మీ అందరికీ బాగా వచ్చిన చాప్టర్ ఏంటంటే సెట్స్ అనే చాప్టర్. ఈ సెట్స్ అనే చాప్టర్లో మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్, చాలా ఈజీగా అందరూ కూడా స్కోర్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే అక్కడ మనకి ఎక్సెట్రా అనేది వేయాలి. అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు మనం ఆ న్యాచురల్ నెంబర్స్ వేసి ఎక్సెట్రా వేయాలి. ఆన్సర్లో మనం A యూనియన్ B, B యూనియన్ C కట్టినప్పుడు కూడా చాలామంది ఎక్సెట్రా వేయటం మర్చిపోతున్నారు. ఎక్సెట్రాతో వేయాలి ఆన్సరు. సో ఒకవేళ వాడే సెట్ ఇచ్చినట్లయితే ఎక్సెట్రా అంటే ఫైనైట్ సెట్ ఇచ్చినప్పుడు మనం ఎక్సెట్రా వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మన సెట్స్లోంచి ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ప్రోగ్రెషన్ చాప్టర్లు చూసుకున్నట్లయితే ప్రోగ్రెషన్లో మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 6.5 ఎక్సైజ్ 6.5లో మనకి 5, 6, 7 ప్రాబ్లమ్స్ బాగా చూసుకోండి. దీంట్లోంచి ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం మనకి ఉంది. అదేవిధంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ తీసుకున్నట్లయితే ఈ చాప్టర్లో మనకి ఏవైతే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రైటింగ్ ప్రాబ్లం కానీ, లేదా ఎక్సైజ్ 4.3లో ఉన్న ప్రాబ్లమ్స్ 4.3లో ఉన్న ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే అంటే ఇవి లీనియర్ ఈక్వేషన్స్ కాకుండా ఉంటాయి. వాటిని లీనియర్ ఈక్వేషన్స్ కింద రెడ్యూస్ చేసి మనం వాటిని సాల్వ్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ అందరూ చూసుకోండి. సో అదేవిధంగా మీ అందరికీ బాగా ఇష్టమైన చాప్టర్స్ 2 చాప్టర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రాబబిలిటీ అనే చాప్టర్. ఒకే ఒక ఫార్ములా మీద మొత్తం చాప్టర్ అంతా చేసే చాప్టర్ ఏంటంటే మనకి ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్టాటిస్టిక్స్లో ఎక్కువగా మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ మీడియన్ నుంచి కానీ ప్రాబ్లం అడగడం జరుగుతుంది. కాబట్టి స్టాటిస్టిక్స్లో ఉన్న 3 మెథడ్స్ కూడా మీ అందరూ బాగా నేర్చుకోవాలి. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ మెథడ్, అదేవిధంగా డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, ఈ 3 మెథడ్స్ కూడా బాగా నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్లో ఏ మెథడ్లో అడిగితే ఆ మెథడ్లో చేయాలి. ఓకే, ఏ మెథడ్ మెన్షన్ చేయకపోతే మీకు ఇష్టమైన మెథడ్ ఏదైనా చేసుకోవచ్చు. ప్రిఫరబుల్ మెథడ్ ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. అదేవిధంగా మీడియన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. మోడ్కి సంబంధించిన ప్రాబ్లం కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో వీటిలోంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ రావడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం 10 చాప్టర్స్ కూడా మనకి కవర్ అయినాయి. ఫస్ట్ చాప్టర్లోంచి, అదేవిధంగా సెకండ్ చాప్టర్ సెట్స్లోంచి, పాలినామియల్స్ నుంచి వచ్చి గ్రాఫ్, అదేవిధంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోంచి రైటింగ్ ప్రాబ్లం. ఒకవేళ రైటింగ్ ప్రాబ్లం ఇచ్చినట్టయితే గ్రాఫ్ ప్రాబ్లం ఇవ్వడు, గ్రాఫ్ ప్రాబ్లం ఇస్తే రైటింగ్ ప్రాబ్లం రాదు. ఓకే, అదేవిధంగా ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. కోఆర్డినేట్ జామెట్రీ, సీక్వెన్స్ అండ్ టాంజెంట్ ఈ సర్కిల్స్ చాప్టర్లో మనకి కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ట్రిగ్నామెట్రీ చాప్టర్లోంచి ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్. అదేవిధంగా ప్రాబబిలిటీ చాప్టర్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్, ఈ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి ఈ చాప్టర్లకు సంబంధించి. సో ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్లో
మనకి ఖచ్చితంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ఇచ్చి దానికి సంబంధించిన డయాగ్రామ్ ఏమనే క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అది 4 మార్క్స్ క్వశ్చన్లో రావడానికి అవకాశం ఉంది. సో అందరూ కూడా సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా రిమైనింగ్ చాప్టర్లోంచి ఏ చాప్టర్లోంచి అయినా సరే మనకి 4 మార్క్ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్ని చాప్టర్లోంచి మిక్స్ అయ్యే అవకాశం మనకి ఉంది. సో మేజర్గా చూసుకున్నట్లయితే మనకి ట్రిగ్నామెట్రీ, అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ, ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, అదేవిధంగా పోలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ చాప్టర్స్లో క్వశ్చన్స్ 8 మార్క్స్, 4 మార్క్స్, అదేవిధంగా 2 మార్క్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా మనం మోడల్ పేపర్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ముందు 8 మార్క్స్ క్వశ్చన్ నుంచి వెళ్ళినట్లయితే ఈ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. 8 మార్క్స్ క్వశ్చన్స్లో 2 చాప్టర్స్ని పక్కన పెట్టి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ని పక్కన పెట్టి సో మిగతా చాప్టర్ల నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఒక్కో చాప్టర్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం ఒకసారి. మనం ముందుగా ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ చాప్టర్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది ఖచ్చితంగా డెఫినేషన్ మీ అందరికీ రావాలి. అదేవిధంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ ఆ డెఫినేషన్ కూడా మీరు అందరూ కూడా బాగా చూసుకోవాలి. అదేవిధంగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయటం, మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయటం, అదేవిధంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయటం అనేది మనందరూ కూడా బాగా నేర్చుకోవాలి. అది మనకి ఎక్సైజ్ 1.1లో ఉన్న ఫస్ట్ రామన్లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అది యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ క్వశ్చన్ బాగా చూసుకోవాలి అందరూ కూడా. సో ఎక్సైజ్ 1.1లో కొన్ని లాజికల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి. అదేవిధంగా ఎక్సైజ్ 1.2లోకి వెళ్ళినట్లయితే 1.2లో మనకి మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ మోడల్. అదేవిధంగా మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి అది కాంపోజిట్ నెంబర్ ఎందుకు అవుతుందని అడుగుతూ ఉంటాడు, అటువంటిది ఆ ప్రాబ్లం మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్సైజ్ 1.4లో ఉన్న క్వశ్చన్స్లో మీరు అన్ని మోడల్స్ ప్రిపేర్ అవ్వాలంటే రూట్ ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమంటాం, అదేవిధంగా 3+√2 ఇర్రేషనల్ని ప్రూవ్ చేయమంటాం, √3+√2 ఇర్రేషనల్. సో ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సైజ్ 1.5 లాగరిథమ్స్. ఈ లాగరిథమ్స్ చాప్టర్లో మనకి ప్రాబ్లం నెంబర్ 5 నుంచి 8 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లాగరిథమ్ చాప్టర్లో ఉన్న ఎక్సైజ్ 1.5లో స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ రామన్, సెకండ్ రామన్, థర్డ్ రామన్ నుంచి మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ మొత్తం రియల్ నెంబర్ చాప్టర్ చూసుకున్నట్లయితే చాలా ఈజీ చాప్టర్, అదేవిధంగా ఎగ్జామినేషన్లో మంచి స్కోరింగ్ చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే సెట్ చాప్టర్లో మీ అందరికీ బాగా తెలుసు సెట్ బిల్డర్ ఫామ్ బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా రాస్టర్ ఫామ్ అంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇస్తే రాస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, రాస్టర్ ఫామ్లో ఇస్తే సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయడం, ఇన్ని కూడా మీరందరూ బాగా నేర్చుకోవాలి. సో సెట్ చాప్టర్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్, A-B వెన్ డయాగ్రామ్, B-A వెన్ డయాగ్రామ్, A యూనియన్ B, B యూనియన్ A, అదేవిధంగా A ఈ సబ్సెట్ ఆఫ్ B వెన్ డయాగ్రామ్ వేయటం, B ఈ సబ్సెట్ ఆఫ్ A వెన్ డయాగ్రామ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో సెట్ చాప్టర్లో అదేవిధంగా సెట్ చాప్టర్లో మనకి ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ఈజీ చాప్టర్. కానీ ఈ సెట్ చాప్టర్లో క్వశ్చన్ కూడా చాలామంది ఆన్సర్ రాంగ్ చేస్తున్నారు. సో జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ 5 minutes మనం దాన్ని దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు సెట్ చాప్టర్ నుంచి. సో సెట్ చాప్టర్లో మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్, రాస్టర్ ఫామ్ అండ్ వెన్ డయాగ్రామ్స్ అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్. మనకి ఇన్ఫైనైట్ సెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్ఫైనైట్ సెట్స్ ఇచ్చి మనకి A యూనియన్ B, A-B ఇటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయమంటడం జరుగుతుంది. సో సెకండ్ చాప్టర్లో సో మెయిన్ మనకు ఉన్న కాన్సెప్ట్స్ ఇవి బాగా చూసుకోవాలి. అదేవిధంగా థర్డ్ చాప్టర్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గ్రాఫ్ ప్రాబ్లం. 8 మార్క్స్కి గ్రాఫ్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఒక పోలినామియల్ ఇచ్చి, క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇచ్చి దాని యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ ఏంటంటే ax² + bx + c వేర్ a ≠ 0 రిప్రజెంట్స్, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడు. సో మీ అందరూ కూడా పారాబోలా అని ఆన్సర్ పెట్టాలి. అదేవిధంగా పారాబోలా అని ఒక రఫ్ డయాగ్రామ్ కింద వేయమని 1 మార్క్ క్వశ్చన్లో కానీ 2 మార్క్స్ క్వశ్చన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రఫ్ డయాగ్రామ్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ఈ పోలినామియల్ చాప్టర్లో 3.1
3.1 చాప్టర్ చూసుకున్నట్లయితే 3.1లో మనం జీరోస్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే జీరోకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేసి జీరోని ఫైండ్ అవుట్ చేయడం. అదే 3.2లో చూసుకున్నట్లయితే 3.2లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ గ్రాఫ్ ప్రాబ్లం ఉంటుంది. అదేవిధంగా 3.3 చాలా ఇంపార్టెంట్. దీనికి కూడా మనకి జీరోస్ని ఫైండ్ అవుట్ చేసి ఆ జీరోస్కి వాటి యొక్క కోఎఫిషియెంట్స్కి మధ్యన రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమనే ప్రాబ్లం మనకి 3.1లో ఫస్ట్ రామల్లో ఉంటుంది. అదేవిధంగా 3.2లో మనకి సెకండ్ రామన్ 3.3లో సెకండ్ రామన్ చూసుకున్నట్లయితే సెకండ్ రామన్లో మనకి 2 జీరోస్ ఇచ్చి వాటి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదేవిధంగా థర్డ్ రామన్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుందో మనకు ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనందరికీ తెలుసు క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ చూసుకున్నట్లయితే k టైమ్స్ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫామ్ తీసుకోవాలి. లాస్ట్లో k వాల్యూ గురించి చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఏదన్నా నెంబర్ అదర్ దాన్ 1 వచ్చినప్పుడు మన k వాల్యూ ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ని తీసుకోవాలి. సో డినామినేటర్లో మనకి ఏమీ లేకపోతే k వాల్యూ 1 తీసుకొని చాలా సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఎక్సైజ్ 3.4లో ఒక పోలినామియల్తో డివైడ్ చేయడం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్ కానీ 4 మార్క్స్లో కానీ రావాలి. కానీ 8 మార్క్స్లో గ్రాఫ్ వస్తుంది కాబట్టి సో 8 మార్క్స్లో రాదు, 4 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. ఒక పాలినామియల్ని వేరే పాలినామియల్తో డివైడ్ చేయడం. ఓకే, సో ఇది పాలినామియల్ చాప్టర్కి వచ్చినట్లయితే. సో అదేవిధంగా 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో మనం దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్, డిపెండెంట్ ఈక్వేషన్స్. అదేవిధంగా కన్సిస్టెంట్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ని మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. అదేవిధంగా ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అవి 2 ప్యారలల్ లైన్స్ అవుతాయి. అదేవిధంగా డిపెండెంట్ ఈక్వేషన్స్ మనం గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేస్తే అవి కోఇన్సిడెంట్ లైన్స్, ఒకదానితో ఒకటి ఏకీభవించుకునేలా ఉంటాయన్నమాట. సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వీటికి సంబంధించిన ఫార్ములాస్ కన్సిస్టెంట్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, ఇన్కన్సిస్టెంట్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2, డిపెండెంట్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒకసారి ఇది 4 మార్క్స్ క్వశ్చన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. సో బాగా నేర్చుకోండి. దీని మీద ఈ కాన్సెప్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అది 2 మార్క్స్ అవ్వచ్చు, 4 మార్క్స్ కూడా అవ్వచ్చు. అదేవిధంగా 4.2 ఎక్సైజ్ చూసుకున్నట్లయితే మనకి రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ దాని మీద ఆ రైటింగ్ ప్రాబ్లమ్స్ సప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వాటి యొక్క పెరిమీటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా డిజిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెసిప్రోకల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనకి ఎక్సైజ్ కాకుండా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇది మనకి అదేవిధంగా ఎక్సైజ్ 4.3లో ఉన్న ప్రాబ్లం 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి ఎక్సైజ్ 4.3 ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్స్ అవి లీనియర్ ఈక్వేషన్స్ అవ్వు, వాటిని లీనియర్ ఈక్వేషన్స్ కింద రెడ్యూస్ చేసి మనం వాటిని మనం సాల్వ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ మనకి 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి 6th చాప్టర్ చూసుకున్నట్లయితే ప్రోగ్రెషన్స్. సో ఎక్సైజ్ 6.1, 6.2, 6.3 ఈ 3 ఎక్సైజ్ కూడా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఉంటుంది. సో దీంట్లో మనకు ఉన్న ఫార్ములాస్ చాలా తక్కువ ఫార్ములాస్, చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. రైటింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం లాజికల్ సెన్స్తో ఆలోచిస్తే చాలా ఈజీగా మనకి ఆన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఎంత టైం ఫార్ములా తెలియాలి, సమ్ ఆఫ్ అండ్ టైమ్స్ ఇన్ ఏపీ ఫార్ములా, ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే మనం ఎక్సైజ్ 6.1, 6.2, 6.3 ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా చేసే అవకాశం ఉంది. అదేవిధంగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి ప్రాబ్లం మనకి 8 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఎక్సైజ్ 6.4, 6.5లో చూసుకున్నట్లయితే 6.5లో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. అవి మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూసుకున్నట్లయితే ఒకటే ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా ఉంటుంది మనకి, a/r⁻n-1 అనే ఫార్ములాని బేస్ చేసుకొని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రెషన్ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా 7th చాప్టర్ వచ్చినట్లయితే కోఆర్డినేట్ జామెట్రీ, ది కింగ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. ఎందువల్లంటే దీని నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. సో అన్ని రకాల ప్రశ్నలు దీని నుంచి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్.
ఎక్సైజ్ 7.1 తీసుకున్నట్లయితే డిస్టెన్స్ ఫార్ములా x2 - x1² + y2 - y1² ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కూడా. సో ఎక్సైజ్ 7.1లో ఖచ్చితంగా మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. అయితే ఇక్కడ ఎక్సైజ్ 7.1లో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే అవి కొలినియర్ పాయింట్సా కాదని ఉంటుంది. సో మనం ఎక్సైజ్ 7.1లో మనకు అప్పటికి స్లోప్ ఫార్ములా తెలియదు కాబట్టి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి అక్కడ మనం అది కొలినియర్ అవుతుందా లేదు చెప్తాం. కానీ మీకు ఆ ప్రాబ్లం ఎగ్జామినేషన్లో వస్తే మాత్రం స్లోప్ ఫార్ములా యూజ్ చేసి కొలినియర్ అవుతుందా లేదు మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, స్లోప్ ఫార్ములా యూజ్ చేసి స్లోప్ ఆఫ్ AB = స్లోప్ ఆఫ్ BC అయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే కొలినియర్ అవుతాయి అన్నమాట. సో ఆ ఫార్ములా యూజ్ చేసి చేయండి. అదేవిధంగా ఎక్సైజ్ 7.2 తీసుకున్నట్లయితే మనకు అక్కడ సెంట్రాయిడ్ ఫార్ములా, అదేవిధంగా మిడ్ పాయింట్ ఫార్ములా. సో వీటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్యారలగ్రామ్ ఇచ్చి వెట్సెస్ ఇచ్చి ప్యారలగ్రామ్ అని ఎలా ప్రూవ్ చేయాలంటే మనకి మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయట్లేదు. సో మనకి 4 వెట్సెస్ ఇచ్చి అది ప్యారలగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే సో మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అని మనం ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఒక 4 వెట్సెస్ ఇచ్చి అది మనకి రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమంటే మాత్రం మనకి డయాగ్నల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా మిడ్ పాయింట్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈక్వల్ అని కూడా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని ఎక్సైజ్ 7.2లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్, ఒక లైన్ సెగ్మెంట్ని 1:2, 2:1 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ మనం పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకొని ఎక్సైజ్ 7.2లో. సో ఎక్సైజ్ 7.3లోకి వెళ్ళినట్లయితే ఎక్సైజ్ 7.3లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా కొలినియారిటీ, అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి 0 వచ్చిందంటే మనకి పాయింట్స్ కొలినియర్ పాయింట్స్ అవుతాయి. సో ఈ కొలినియారిటీ ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్లోప్ ఫార్ములా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఏ మెథడ్లో చేసినా సరే మీకు మా అందరికీ కూడా మార్కులు పడే అవకాశం ఉంది. అదే దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసి దాన్ని హెరోన్ ఫార్ములా ద్వారా వెరిఫై చేయమని అడుగుతాడు. కొంచెం లెంగ్తీ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం మీరు అందరూ కూడా బాగా నేర్చుకోండి. ఇంకా ఎక్సైజ్ 7.4లోకి వెళ్ళినట్లయితే ఎక్సైజ్ 7.4 అంతా కూడా స్లోప్స్ మీద డిపెండ్ అయిన ఎక్సైజ్ అంతా కూడా స్లోప్ ఫార్ములా y2 - y1/x2 - x1 అనే ఫార్ములా తెలిస్తే సో ఆటోమేటిక్గా మనం ఆ ఎక్సైజ్ 7.4లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేసుకోవచ్చు. సో మనం ఎగ్జామినేషన్లో 100కి 100 మార్క్స్ అనుకునే వాళ్ళందరూ కూడా అన్ని ప్రాబ్లమ్స్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం ఏ ప్రాబ్లమ్స్ని వదలకూడదు. దాంతోపాటు డూ దిస్ ట్రై దిస్లో ఉన్న కూడా పేజ్ వైజ్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీటిలో ఉన్న సమ్మరీస్ అన్నీ కూడా ఒకసారి బ్రెయిన్లో పెట్టుకుని మనం టెక్స్ట్ బుక్ని అంతా కూడా ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఒక 2 or 3 టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు. సో అన్ని ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేయట్లేదు, ఈ ప్రాబ్లం ఈ విధంగా చేయాలి, సో ఈ డూ దిస్లో ప్రాబ్లం ఎలా చేయాలని ఒక మనసులో పెట్టుకుంటూ అదేవిధంగా ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఒక్కసారి చూసుకోవడం కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మన ఎగ్జామినేషన్ చాలా కాన్ఫిడెంట్గా రాయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి పేపర్ 2లో చూసినట్లయితే సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో మనకి ఈ సంవత్సరం చాలా వరకు సిలబస్ని డిలీట్ చేయడం జరిగింది. ఈ చాప్టర్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ మన దాంట్లో మనకి ట్రిపుల్ ప్రాపర్టీ ఏంటి, ట్రిపుల్ సిమిలారిటీ, అదేవిధంగా SAS క్రైటీరియన్, అదేవిధంగా AA క్రైటీరియన్. ఈ క్రైటీరియన్స్ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందువల్లంటే మనం స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం ప్రూవ్ చేయాలంటే ఈ క్రైటీరియన్ యొక్క కాన్సెప్ట్స్ మనకు తెలియాలి. సో ఎగ్జామినేషన్లో ఒక్కోసారి పైథాగరస్ థియరం అని అడగకుండా బౌద్ధాయన థియరం అని అడుగుతూ ఉంటాడు. చాలామంది థియరం మాకు చెప్పలేదని చెప్పేసి కొంతమంది రాయటం మానేస్తూ ఉంటారు. సో పైథాగరస్ థియరం అన్నా మనకి బౌద్ధాయన థియరం అన్న ఒకటే. సో మీరు పైథాగరస్ థియరం, అదేవిధంగా దాని యొక్క కాన్వర్స్, దాన్నే మనం బౌద్ధాయన థియరం అని కూడా అంటాం. సో కాన్వర్సు మామూలుగా ఉన్న థియరం రెండు కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలి. సో పైథాగరస్ థియరం, దానికి కాన్వర్స్ రెండు ప్రిపేర్ అవ్వాలి. దాని మీద బేస్ చేసుకున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ బాగా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్సైజ్ 8.4లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా బాగా చూసుకోవాలి. ఎక్సైజ్ 8.4లో ముఖ్యంగా రాంబస్ ప్రాబ్లం ఉంటుంది. రాంబస్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. సో ఆ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం అంతా కూడా బాగా చూసుకోవాలి. నెక్స్ట్ 11th and 10th ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా అందరూ కూడా బాగా చూడండి. సో సిమిలర్ ట్రయాంగిల్స్లో 8.4 ఎక్సైజ్ మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ తీసుకున్నట్లయితే మనకి బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకోవాలి. దీంట్లో ఎగ్జాంపుల్లో ఒక థియరం ఉంటుంది. ఆ థియరం ఒకటి నేర్చుకోవాలి, చిన్న థియరం. అంటే ది లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ ద ఎక్టర్నల్ పాయింట్.
ఓకే, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయనే ఒక థీరం ఉంటుంది, చిన్న థీరం. ఆ థీరం చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. అదేవిధంగా ఎక్సైజ్ 9.1లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, బిట్స్ కాకుండా. ఆ ఎక్సైజ్ 9.1లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్సైజ్ 9.2లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాటి మనం మల్టిపుల్ చాయిస్ కింద క్వశ్చన్స్ కింద కాకుండా మామూలు ఆన్సర్ కింద మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. కన్స్ట్రక్షన్ అంతా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి 2 ట్యాంజెంట్స్ని ఏ విధంగా డ్రా చేయాలి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కన్స్ట్రక్షన్ అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లం కింద ఒక కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది, అది కూడా మీరు అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నెక్స్ట్లో 9.3 తీసుకున్నట్లయితే 9.3లో మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ మీ అందరికీ బాగా రావాలి. ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా తెలియాలి. అదేవిధంగా సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏంటి, మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటి, మేజర్ సెగ్మెంట్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాటి ఇచ్చిన పోర్షన్స్ యొక్క ఏరియాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మీ అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ట్యాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ చాప్టర్ అయిపోయిన తర్వాత ట్రిగ్నామెట్రీ చాప్టర్ మీ అందరికీ తెలిసి ఎంత ఇంపార్టెంటో. సో ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఎక్సైజ్ 11.1 అంతా కూడా మనకి ఏంటంటే బేసిక్ డెఫినేషన్స్ నుండి వస్తుందన్నమాట. అంటే సైన్ డేటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ డేటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ట్యాన్ డేటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో వీటిని బేస్ చేసుకుని ఎక్సైజ్ 11.1 అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎక్సైజ్ 11.2 చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 11.2 అంతా కూడా మనకి ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ మీద sin 00, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. సో ఈ ఫార్ములా ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనకు బాగా రావాలి. సో ఎక్సైజ్ 11.2 అంతా కూడా ఈ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎక్సైజ్ 11.3 తీసుకున్నట్లయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉంటాయో వాటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీద బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్లో ఖచ్చితంగా వస్తే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, sin 90 - θ = cos θ, cos 90 - θ = sin θ, tan 90 - θ = cot θ, cot 90 - θ = tan θ, secant 90 - θ = cosecant θ, cosecant 90 - θ = secant θ. సో ఈ ఫార్ములాస్ వస్తే ఎక్సైజ్ 11.3 ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ sin square θ + cos square θ = 1, secant square θ - tan square θ = 1. ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకుని మనకి ఎక్సైజ్ 11.4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రావడం జరుగుతుంది. సో ఈ ఐడెంటిటీస్ అన్ని బాగా ప్రాక్టీస్ చేసి మనం ఎక్సైజ్ 11.4లో 3 నుంచి 10 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్స్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద రావడం జరుగుతుంది. సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్, బాగా అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ తీసుకున్నట్లయితే, సో ఈ చాప్టర్లో మనకి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే ఒక బేసిక్ డెఫినేషన్స్ మనం బాగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఎక్సైజెస్ మనకి 2 ఎక్సైజెస్ ఉన్నాయి, 12.1, 12.2, 2 ఎక్సైజ్ మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎక్కువగా మనకి క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ప్రాబ్లం ఇచ్చి ఆ ప్రాబ్లం సంబంధించిన డయాగ్రామ్ అనేది వేయమంటం అనేది జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయమనే అవకాశం కూడా ఉంది. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్లో మనకి క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ చాప్టర్ తీసుకున్నట్లయితే మనం ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ చాప్టర్ మీ అందరికీ తెలుసు, ఒకే ఒక ఫార్ములా మీద మొత్తం చాప్టర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ ఒక్క చిన్న ఫార్ములా నుండి మొత్తం ఏ ప్రాబ్లమ్ సరే మనం ఈ చాప్టర్లో చేయొచ్చు. అయితే మనకి బేసిక్గా మనకు తెలియవలసిన విషయం ఏంటంటే దీంట్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ అనేవి మనకి రావాలి. ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వస్తాయి, 2 కాయిన్స్ని టాస్ చేయడం అన్నా, ఒక కాయిన్ని 2 టైమ్స్ టాస్ చేయడం అన్నా ఒకటే అనే విషయం మనకు అందరికీ తెలియాలి. అదేవిధంగా డై అంటే మనకు సింగులర్, డైస్ అంటే ప్లూరల్. ఒక డైని త్రో చేసినప్పుడు వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, అంటే డై మీద ఏమేమి ఉంటాయి మనకి, ఇటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలియాలి. అదేవిధంగా ప్లేయింగ్ కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి మీ అందరికీ కూడా అవగాహన ఉండాలి. బ్లాక్ కార్డ్స్ వచ్చి 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ వచ్చి 26 ఉంటాయి. అదేవిధంగా స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ వచ్చి 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ వచ్చి 13 ఉంటాయి. అదేవిధంగా మీకు హాట్ కార్డ్స్ వచ్చి 13 ఉంటాయి.
సో ఇవన్నీ విషయాలు మనకి ఎందుకు తెలిసి ఉండాలి. అదేవిధంగా మనకి హాట్ కార్డు, డైమండ్ కార్డు వచ్చి రెడ్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ స్పేడ్ కార్డు వచ్చి కలర్ ఒకటి, ఈ 2 కార్డ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. సో అదేవిధంగా ఫేస్ కార్డ్స్ అంటే ఏంటి, JQK, ఇవి మొత్తం మనకి 12 కార్డ్స్ ఉంటాయి ఫేస్ కార్డ్స్. వీటి గురించి కూడా మనకు బాగా అవగాహన ఉండాలి. అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ గురించి మనకు అవగాహన ఉండాలి. 1 to 100 మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో దీని మీద మనకు అవగాహన ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, వీటి కూడా తెలుసుకోవాలి. సో ఈ చాప్టర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మనకి పేపర్ వచ్చి CCE మోడల్ కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వాలనే రూల్ ఏం లేదు కాబట్టి క్వశ్చన్స్ మార్చి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ బేసిక్గా ఉన్న జనరల్ ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకొని ఏ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయొచ్చు చాలా ఈజీగా. ఇంకా మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 14 చాప్టర్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి, మనకి 3 టైప్స్ ఆఫ్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఉంది మనకి, మీన్, మీడియన్, మోడ్. సో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి అన్గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఏంటి, గ్రూప్డ్ డేటాకి ఫార్ములా ఏంటి. అన్గ్రూప్డ్ డేటా తీసుకున్నట్లయితే మనకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఫార్ములా యూజ్ చేసుకుని మనం అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించిన మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా గ్రూప్డ్ డేటా తీసుకున్నట్లయితే గ్రూప్డ్ డేటాకి 3 మెథడ్స్ ఉన్నాయి మనకి, డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. దీంట్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించిన ఫార్ములాస్ మీ అందరికీ రావాలి. ఫార్ములాస్ మన లెటర్స్ గురించి కూడా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ డీవియేషన్ మెథడ్ A + సిగ్మా FI UA / సిగ్మా FI × H అనే ఫార్ములాలో మనకి ఏ అంటే ఏంటి అనేది తెలియాలి. ఏ అంటే ఏంటి, అదేవిధంగా FI అంటే ఏంటి, H అంటే ఏంటి. సో ఆ లెటర్స్ గురించి మనందరికి కూడా తెలియాలి. అదేవిధంగా లెటర్స్ గురించి రాయమని కూడా అడుగుతూ ఉంటాడు. 2 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి మనం బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా మీడియన్ యొక్క సంబంధించి మనకి చూసుకున్న రా డేటా తీసుకున్నట్లయితే ఆ డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి మిడిల్ మోస్ట్ వాల్యూ మనకి ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది. సో మిడిల్లో మనకి 2 వాల్యూస్ వచ్చినట్లయితే వాటి యొక్క యావరేజ్ మనకి మీడియన్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ డేటాకి మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ క్వశ్చన్ అది మనకి. సో అది కూడా మీ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మోడ్కి సంబంధించిన ప్రాబ్లం మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, చాలా సింపుల్ అన్నమాట. అంటే అదర్గా మనం ఎటువంటి కాలమ్స్ వేయకుండా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా మోడ్కి సంబంధించిన ఫార్ములా అడిగి దాంట్లో ఉన్న లెటర్స్ గురించి చాలాసార్లు క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో అది మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ చాప్టర్లో లాస్ట్లో మనకి ఓజు కర్వ్స్ అనేవి ఉంటాయి. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండ్ గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్ వేయాలి. సో వీటిని మనం ఓజు కర్వ్స్ అంటాం. సో ఈ 2 ఓజు కర్వ్స్ ఇంటర్సెక్ట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో మనకి X కోఆర్డినేట్ వచ్చి మీడియన్ అవుతుంది, Y కోఆర్డినేట్ వచ్చి అది n/2 వాల్యూ అవుతుంది. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా మీరు అందరూ బాగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఓజు కర్వ్స్ కూడా మనకి గ్రాఫ్ కింద అడిగే అవకాశం ఉంటుంది. దాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయడం లేదు. సో స్టాటిస్టిక్స్లో ఉన్న గ్రాఫ్స్ కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మొత్తం అన్ని చాప్టర్స్ కూడా మనం 2-3 సార్లు దాంట్లో ఉన్న మెయిన్ సమ్మరీ ఏంటి, దాంట్లో ఉన్న ఫార్ములాస్ ఏమున్నాయి, కాన్సెప్ట్స్ ఏమున్నాయి అన్నీ కూడా ముందు ఒకసారి బ్రెయిన్లో రివైజ్ చేసుకున్న తర్వాత సో మనం టెక్స్ట్ బుక్ను ఒక 2 or 3 times ఆ పేజెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా చూసుకుంటూ వెళ్తూ ఎటువంటి కంగారు లేకుండా ఎగ్జామినేషన్లో చక్కగా ప్రతి ఒక్కరు కూడా కాంపస్ బాక్స్ తీసుకెళ్ళండి, లాంగ్ స్కేల్ తీసుకెళ్ళండి, అదేవిధంగా పెన్ తీసుకెళ్ళండి. ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్స్ బాగా వేయండి. అందరూ కూడా క్వశ్చన్ నెంబర్స్ వేయండి, ప్రాబ్లంకి గ్యాప్ వేయండి. ఆ విధంగా రాస్తే మీ అందరూ కూడా చాలా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఏమాత్రం టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే మీకు మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ క్వశ్చన్ రాంగ్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి. అదేవిధంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనిచేయదు కాబట్టి ప్రతి స్టెప్ కూడా ఈ స్టెప్ని ఎలా వేసాను, రైట్ ఆర్ రాంగ్, ఓకే రైట్ అలా అనుకుంటూ మనసులో చేసుకుంటూ వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ టైంలో మీకు 3 hours 15 minutes టైం ఉంది. 33 questions ఆన్సర్ చేయాలి. సో దానికోసం మీరు ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే మనం చేస్తున్న క్వశ్చన్స్ స్టార్టింగ్ క్వశ్చన్స్ రాంగ్ అవ్వకుండా చూసుకోవాలి, ముందు మిస్టేక్స్ రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా నా యొక్క సలహా ఏంటంటే మీరు ఏదైనా రఫ్ చేయాలంటే పక్కన లాంగ్ బార్డర్ కొట్టద్దు దయచేసి. లాంగ్ బార్డర్ కొడితే మనకి ఇచ్చే 24 pages దాంట్లో 23 pages ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్ పేజ్ అంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో మనకి ఇమీడియట్గా నెక్స్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్కి పేజెస్ సరిపో మనకి. ఓకే, లాస్ట్ పేజీలో మాత్రం లాస్ట్ బుక్లెట్ కనుక తిరిగేసి అక్కడ మాత్రం రఫ్ అని హెడ్డింగ్ పెట్టి రఫ్ అంతా కూడా అక్కడ చేసుకోండి. సైడ్ ఒక తక్కువ విడ్త్లో బార్డర్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ లైన్ కొట్టండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది, చూడండి ఎలా బార్డర్ కొట్టాలి, ఎలా నీట్గా రాయాలనే వీడియో. ఆ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది.
సో చాలామంది ఏం చేస్తున్నారంటే విడ్త్ ఎక్కువ పెట్టేసి బార్డర్స్ కొట్టేసి చిన్న మధ్యలో ఒక సన్నంగా ఉంచుకుంటున్నారు అనమాట. ఆ ప్లేస్ ఇదివరకైతే ఎడిషన్స్ ఇచ్చేవారు కాబట్టి, చాలా ఎడిషన్స్ ఇచ్చేవారు కాబట్టి మనకి సరిపోయేది. ఇప్పుడు మాత్రం ఓన్లీ 23 పేజెస్కే లిమిట్ అయిపోయాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పేజెస్ విషయంలో. మనకి పేజెస్ అయిపోయిన ఇమ్మనంటే అయితే ఎవరు ఇవ్వరు. సో వాటిని మనం సరిపెట్టుకోవాలి. సో మీతో ఇప్పటివరకు మీరు 3 ఎగ్జామ్స్ రాశారు, మీకు అటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ మ్యాథమెటిక్స్కి మీకు వచ్చే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచి కూడా మనం పేజెస్ని పొదుపుగా వాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక ప్రాబ్లం 3 ప్రాబ్లమ్స్ చేసి వాటిని స్ట్రైక్ అవుట్ చేస్తాం అనుకోండి, పేజెస్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా పాటించండి. సో చివరి వరకు కూడా బాగా రాయండి. ఎగ్జామ్ రాశారు, మీకు ఇంకా టైం మిగిలింది, అప్పుడు మనకి 8 మార్క్స్ క్వశ్చన్లో చాయిస్ క్వశ్చన్స్ కూడా చేయండి. ఈ విధంగా అందరూ ఎగ్జామ్స్ బాగా రాసి 100కి 100 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు అందరూ కూడా తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరి